రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల సౌజన్యంతో P4 కార్యక్రమం కింద తిరుపతి రూరల్ నక్కల కాలనీలో మహిళలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలందరికీ చీరలు, స్వీట్లు, ప్యాకెట్లు పంపిణీ చేసి ఆనందం పంచారు. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల సౌజన్యంతో P4 కార్యక్రమం కింద తిరుపతి రూరల్ నక్కల కాలనీలో మహిళలకు ముందస్తు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలందరికీ చీరలు, స్వీట్లు, ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక P4 పథకంలో భాగంగా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ప్రోత్సాహంతో నక్కల కాలనీని దత్తత తీసుకున్నానని, అప్పటి నుంచి కాలనీలో శానిటేషన్, పాఠశాల, త్రాగునీరు, మరుగుదొడ్లు, డ్రైనేజ్ వంటి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి తిరుపతి రూరల్ ఎంపీడీఓ దయాసాగర్, జిల్లా విద్యాశాఖ అధికారులైన ధనంజయ నాయుడు, సుధాకర్ నాయుడు, శానిటరీ ఇన్స్పెక్టర్ రవిసాయి, రీచ్ గ్లోబల్ ప్రతినిధులు నరసింహులు, డాక్టర్ మురళి, మేకల దేవరాజులు, కాలనీ నాయకులు శంకర్, రాజ్ కుమార్, కృష్ణయ్య, సుమన్, పాఠశాల ఉపాధ్యాయులు కిషోర్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. गलती भी नहीं ना वाले करो हाई देखो అందరికీ వందనములు. మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక P4 కార్యక్రమంలో భాగంగా మన కలెక్టర్ గారు శ్రీ ఎస్ వెంకటేశ్వర్ గారి ప్రోత్సాహంతో, సలహాలతో నేను డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల ఈ నక్కల కాలనీని దత్తత తీసుకొని ఇక్కడకు కాలుబూని దాదాపు 3 నెలలు కంప్లీట్ అవుతుంది. జూలై 25 ఇక్కడికి వచ్చాను. ఈ 3 నెలలుగా వీరందరితో మాట్లాడి ఇక్కడ వారి సహకారంతో, అధికారుల సహకారంతో ఈ నక్కల కాలనీని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకొని ఇప్పటికి కొన్ని గొప్ప కార్యక్రమాలు వాళ్ళ సహకారంతో చేయడమైనది. దాంట్లో మొదటి భాగంగా ఇప్పుడు మేము కూర్చున్న ఈ స్కూలు ఎందే ఈ అంతా గోడలకంతా పెయింట్ కొట్టించి మంచి మంచి సేయింగ్స్ అంతా రాయించి పిల్లలకు ఉపయోగపడే విధంగా మొత్తము అన్నీ రాయించి డెవలప్ చేసి ఇక్కడ ఈరోజు చూస్తే వాళ్ళకు ఆట వస్తువులు కూడా కొనడం జరిగినది. క్యారమ్ బోర్డ్స్ కానీ, టెన్నికాయట్ రింగ్స్ కానీ, త్రోబాల్ కానీ, ఇలా ఎన్నో. అవన్నీ డిఈఓ గారు ఈరోజు ఇక్కడ లేనందువలన డిఈఓ గారు వచ్చిన తర్వాత దీపావళి పండుగ తర్వాత వారితో ఇప్పించడం జరుగుతుంది. ఈరోజు నక్కల కాలనీ స్త్రీలకు దీపావళి సందర్భంగా ముఖ్యంగా వారికి ప్రతి ఇంటికి ఒకరున్నా ఇద్దరున్నా వారందరికీ మన డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ సుశీలాదేవి మేడం చీరలు ఇప్పించబడేదానికి అన్ని చీరలు నేను కొని తేవడమైనది. అదేవిధంగా తలా ఇంటికి ఒక బాక్స్ స్వీట్ బాక్స్ కూడా తీసుకురావడం జరిగినది. సో ఈ నక్కల కాలనీలో భాగంగా ఈ స్కూల్ డెవలప్మెంటే కాకుండా వారు తాగునీరు కూడా మొట్టమొదట నేను వచ్చిన రోజు వీరు శంకర్ ప్రెసిడెంటు, రాజ్ కుమార్ వైస్ ప్రెసిడెంటు, తర్వాత సాత్గుడి, సీనా, ఇక్కడ మిగతా ఇతర లీడర్లు వాళ్ళందరూ ఎంతో బాధపడ్డారు. వీళ్ళు బాధపడేదానికంటే ఒక ఆమె అక్కడ పేరు తెలీదు నాకు కట్టబట్టుకొని, నాయన ఆ మురుగునీళ్ళే తాగి సస్తున్నాం నాయన, అట్లే ఇళ్ళలోకి వస్తే అవే తాగి సస్తున్నాం, జ్వరాలు వస్తున్నాయి అనింది. నాకు చాలా బాధ అయ్యి కలెక్టర్ సార్తో చెప్పి ఆ రోజు నుంచి పట్టుబట్టి ఒకే కార్యక్రమం పైన సుశీలాదేవి మేడం గారి సహకారంతో, పంచాయతీ వాళ్ళ సహకారంతో, వీళ్ళ వర్క్స్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ ఇరిగేషన్ వాళ్ళతో సహకారంతో త్వరలో పైపులు వేయించి నీళ్లు తేవడం జరిగింది. ఇప్పుడు వారి పుణ్యమాని మంచినీళ్ళు తాగుతున్నారు అందరూ. సో స్కూల్ ఒక దారికి వస్తోంది. ఇంకా ఈ స్కూల్ను అభివృద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ నీరు తాగునీరు, శుద్ధమైన తాగునీరు జరుగుతోంది.
ఇంకొక ముఖ్యమైన బర్నింగ్ ఇష్యూస్ రెండు. ఒకటి టాయిలెట్స్, మరుగుదొడ్లు అవి లేక స్త్రీలు చాలా బహిరంగ ప్రదేశంలో పోవటకు చాలా సిగ్గుపడుతున్నారు. మనకు కూడా సిగ్గు. ఇంద్రభవనం లాంటి కలెక్టర్ భవనం పక్కన ఆ స్త్రీలకు మరుగుదొడ్లు లేక అంటే అది పూనుకొని కలెక్టర్ గారు సుశీలాదేవి మేడం సహకారంతో దాదాపు వారిని ఒక 3-4 సార్లు కలిసి మరుగుదొడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతోంది. అది త్వరలో అయిపోతుందని ఆశిద్దాము. మేడం గారు దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. పోతే అన్నిటికంటే బర్నింగ్ ఇష్యూ, ఫ్రస్ట్రేటింగ్ ఇష్యూ ఈజ్ డ్రైనేజ్ ఆఫ్ వేస్ట్ వాటర్ అండ్ రెయిన్ వాటర్. మొట్టమొదటి నుంచి కలెక్టర్ గారికి ఆ వీడియోలు పంపించాను. ఇక్కడ డౌన్లో వచ్చిన దానివల్ల ఈ నీరు పోయేదానికి ఎక్కడ ఆస్కారం లేక ఒకరోజు 3 గంటలు సర్వే కూడా చేశాను నేను. అప్పుడు ఫైనల్గా సుశీల మొన్న కలెక్టర్ గారితో నేను ఈ విషయం దాదాపు వారం 10 రోజుల కింద వాపోతే ఆయన వెంటనే సీరియస్గా అమ్మ సుశీల మేడం గారికి ఫోన్ చేసి వెంటనే దాన్ని మనకు ఏ విధంగా హోప్ ఉంటే ఆ విధంగా ఎస్టిమేట్ వేయండి, దానికి మనం పని చేయిద్దాము ఈ వాళ్ళకు ఈ ప్రాబ్లం అంటే సుశీలాదేవి మేడం గారు కూడా ఒప్పుకొని మేడం గారు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఈ చీరలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడ పక్కన కాలువ ఉంది, 2 కాలువలు కలిపి పోయే విధంగా ప్లాన్ చేశారు, ఎస్టిమేట్ వేశారు. అది మేడం గారు తొందరలోనే ఆ ప్లాన్ మొదలవుతుంది. కాబట్టి మీరు ఇంతకాలము నక్కల కాలనీ వాసులందరికీ విజ్ఞప్తి, ఇంతకాలం ఓపిక పట్టారు. ఎవరు అధికారులు వచ్చినా మేము వచ్చినా ఎవరు వచ్చినా మీరు మంచిగా ఉండి వారితో పనులు చేయించుకోండి. మీ అందరి అభిప్రాయాలు మీ అందరి సమస్యలు రిప్రజెంట్ చేసేదానికి అధికారులకు నేనున్నా ముందర మీకు కాబట్టి మీ సహకారం ఉంటే నేను ఎన్నైనా మీకు చేస్తాను. నాకు ఏమొద్దు, మీరు సహకరించి మీ జీవితాలు బాగుపడితే చాలు. సో అందరికీ వందనములతో ఎంపీడీఓ మన ఈరోజు తిరుపతి రూరల్ మండలం నక్కల కాలనీలో ఉన్నటువంటి ఈ పేద బడుగు వాళ్ళందరినీ సార్ ఒక్క వ్యక్తిగతంగానే కాకుండా మొత్తం గ్రామాన్ని కూడా దత్తత తీసుకొని అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు సార్. దానికి మా మండలం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. అట్లాగే ఇక్కడ డ్రైనేజీ సమస్య కూడా సార్ ప్రస్తావించడంతో ఎస్టిమేట్స్ కూడా వేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మురుగునీరుని త్రూ కలెక్టర్లో ఉన్న ఆఫీస్లో ఉన్నటువంటి ఒక మురుగునీటి వ్యవస్థ ద్వారా అక్కడికి తరలింపు చేయడానికి కూడా ఎస్టిమేట్స్ రెడీ అయినాయి. దాన్ని కూడా టెక్నికల్ శాంక్షన్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిన తర్వాత పని కూడా ప్రారంభిస్తామని మీకు తెలియజేసుకుంటున్నాం సార్. మరింత కూడా మీ వంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తులు ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఒక గౌరవ ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి యొక్క మాటలు స్ఫూర్తిగా తీసుకొని అందరికీ ఇటువంటి కార్యక్రమాలు మీరు మరిన్నిగా చేయాలని కూడా మేము మిమ్మల్ని కోరుతున్నాం సార్. అటువంటి కార్యక్రమాలు మా సహకారాన్ని, మా అధికారుల సహకారాన్ని కూడా మీకు 100% అందిస్తామని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా ఆహ్వానించి భాగస్వామ్యం చేసుకుని మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సార్. నా పేరు రవికుమార్. నేను తిరుచానూరు శానిటరీ అధికారిగా పనిచేస్తున్నాను. గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంలో భాగంగా మన ఎన్ఆర్ఐ డాక్టర్ గారు రమేష్ గారు సహృదయంతో ఈ నక్కల కాలనీని దత్తత తీసుకోవడం జరిగినది. వారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో మేము కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున పారిశుద్ధ్య పనులను చేయుటకు పూనుకొంటున్నాము. కావున ప్రజలు మీకు ఎప్పుడు కావాలన్నా వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ వీలైతే ఖచ్చితంగా మీకు పారిశుద్ధ్య పనులు సకాలంలో చేసి స్పందించి మీకు ఎటువంటి సమస్య లేకుండా చేయగలనని మనస్ఫూర్తిగా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా P4 విధానంలో భాగంగా నక్కల కాలనీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముందుకొచ్చినటువంటి స్ఫూర్తి దాత శ్రీ లింగుట్ల రమేష్ నాథ్ సార్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉంటే దాదాపు 45-50 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఇది వరకు పాఠశాలలో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులందరూ కూడా కొంత వెనుకబాటుతనానికి గురి కావడం జరిగింది. సార్ గారి సహకారంతో, డాక్టర్ రమేష్ నాథ్ గారి సహకారంతో ఈరోజు పాఠశాల కూడా అన్ని రకాలైనటువంటి హంగులతో తీర్చిదిద్దడం జరిగింది. అందులో భాగంగానే సార్ గారి సహకారంతో పిల్లలందరికీ కూడా ఆట వస్తువులు కూడా సమకూర్చడం జరిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆట వస్తువులు కూడా తొందరలో పిల్లలందరికీ కూడా అందజేస్తామని సార్ ఇదివరకే ప్రకటించారు. సార్కి విద్యాశాఖ తరఫున మరీ ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం, నా పేరు సుధాకర్ నాయుడు, ఏపీఓ సమగ్ర శిక్ష నుంచి వచ్చాను. P4లో భాగంగా గౌరవనీయులు డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారు ఈ నక్కల కాలనీ, తిరుపతి రూరల్లో ఉన్న నక్కల కాలనీని దత్తత తీసుకోవడం చాలా హర్షణీయం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి
ఈ ట్రైబ్స్ ఏవైతే అనుకున్నామో వీళ్ళందరూ కూడా ఒక రకంగా నొమాడిక్ ట్రైబ్స్. ఇలాంటి వాళ్ళని దత్తత తీసుకోవడం అనేది ఇలాంటి ఈ సిచ్యువేషన్లో నిజంగా ఆశించదగింది. రెండోది, పాఠశాలకు సంబంధించి మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న పాఠశాలకు సంబంధించి మొత్తం వాల్ పెయింట్స్ కావచ్చు, స్కూల్కి కావాల్సినటువంటి ఆట వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా సారు సమకూర్చారు. అదేవిధంగా బయట చూస్తే పాఠశాల ఆవరణ బయట చూస్తే డ్రైనేజ్ సిస్టమ్ మేనేజ్మెంట్ కావచ్చు, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి మహిళలు వాళ్ళందరికీ కూడా టాయిలెట్స్ కట్టడము, ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు సార్ చేస్తున్నారు. మా వైపు నుంచి విద్యాశాఖ తరఫున ఎలాంటి సహాయ సహకారాలైనా కూడా మేము సార్ గారికి అందిస్తామని చెప్పని తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. ఎందుకంటే ఆయన దూరదృష్టి మనిషి అంటారు. నిజంగా దూరదృష్టి. ఆయన P4 స్కీమ్ పెట్టడం వల్ల నాకు రమేష్ నాథ్ లింగోట్ల సార్ వచ్చి 40 ఏళ్ళుగా అభివృద్ధి కాని నక్కల కాలనీ తిరుపతిలో ఒక గిరిజనులు ఇంత హీనంగా బతుకుతున్నారు. ఒక కలెక్టర్ ఆఫీస్ పక్కన. కానీ ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతోమంది ఆఫీసర్లు మారినారు, ఎన్నో గవర్నమెంట్ మారినాయి. కానీ మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కీమ్, కూటమి ప్రభుత్వం పెట్టిన ఒక P4 దత్తత బుద్ధి కార్యక్రమం వల్ల ఎంత మంచి జరుగుతుందనంటే నిజంగా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి, జోహార్ చెప్పాలి. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. గట్టిగా నాకు చెవుడు వచ్చింది. సార్ లింగోట్ల రమేష్ నాయుడు సార్ మా స్కూల్కి తరఫున ఆట వస్తువులు ఇస్తూ మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేయాలని సంకల్పించారు. దానికి నా సహకారం కూడా ఉంటుంది. నేను వీళ్ళకి అభివృద్ధి పథంలో నడపడానికి నా వంతు నేను కృషి చేస్తాను సార్. ధన్యవాదాలు సార్. ఫస్ట్ నక్కల కాలనీ 40 సంవత్సరాలుగా మౌలిక సదుపాయాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే నేను సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ రైల్వేలో రిటైర్డ్ అయినాను. నేను రిటైర్డ్ అయి వచ్చిన ఫస్ట్ కార్యక్రమం ఈ నక్కల కాలనీ. నాకు ఈ నక్కల కాలనీని గుర్తించి ఈ నక్కల కాలనీ పరిస్థితిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయాను. ఆర్ఎంబీ వాళ్ళు మాకు డ్రైనేజీ వాటర్ పోకుండా బ్లాక్ చేసినారు. దాన్ని కూడా నేను కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. సార్ గారు మాకు అభయం ఇచ్చి మీ సమస్యలన్నిటినీ నేను పరిష్కరిస్తానని చెప్పేసిన ఆ దేవుడైన ఈ నక్కల కాలనీలో దత్తత కూడా తీసుకున్నాడు ఆయన, మన డిస్టిక్ కలెక్టర్ గారు మన రమేష్ నాథ్ లింగోట్ల గారిని ప్రపోజల్ చేసి ఈ నక్కల కాలనీకి పంపించి ఇక్కడ విజిట్ చేయించి ఇక్కడ స్థితిగతులన్నింటినీ పూర్తిగా అవగాహన చేసుకొని స్టెప్ బై స్టెప్ 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఈ నక్కల కాలనీలో ఒక చిన్న ప్రోగ్రాము పెట్టినారు. ఈ ప్రోగ్రాం ఏమిటంటే దీపావళి సందర్భంగా ఇక్కడ మహిళలకు అందరికీ శారీలు పంచడము ప్రోగ్రాము ఏర్పాటు చేసినారు. సార్ మీకు మా గిరిజన సంక్షేమ సేవా సంఘం తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. కలెక్టర్ గారికి కూడా మేము చాలా రుణపడి ఉంటామని నక్కల కాలనీకి చేసిన సేవలు ఇవి ఈ రోజుతో అయిపోయేటి కాదు సార్. గత 40 సంవత్సరాలుగా వాళ్ళకు తీరని కోరికలను మీరు తీరుస్తున్నారు సార్. మా గిరిజన సంక్షేమ సేవా సంఘం తరఫున మీకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. చిన్న ఒక వర్షాకాలం ఆ డ్రైనేజ్ కంప్లీట్ చేయకపోతే మళ్ళా యథాతథ అవుతుంది మా కాలనీ పరిస్థితి. ఇండ్లలోకి మురుగునీరు పోతుంది. ఆ మురుగునీరులోనే వాళ్ళు నివసించడము, వాళ్ళు అన్ని కార్యక్రమాల మురుగునీరులోనే ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని కూడా నేను కలెక్టర్ గారికి విన్నవించాను. వెంటనే దీన్ని చర్య తీసుకుని ఎవరన్నా కానీ ఒక డోనర్ వస్తే ఆ డోనర్ వచ్చి దత్తతకు తీసుకుంటే నేను దాని ద్వారా మీ నక్కల కాలనీని నీట్గా ఒక మంచి ఖాళీగా ఏర్పాటు చేస్తారని మాట కానీ మాకు ఇచ్చారు కలెక్టర్ గారు సార్. ఈ ప్రోగ్రామానికి ఇచ్చేసిన అందరికీ మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాను.